ప్రపంచాన్ని షేక్ చేసిన బాహుబలి మళ్లీ వస్తుందా? అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నిజం కాబోతోందా? తాజాగా ప్రభాస్, రానా, అనుష్క ఇచ్చిన ఒక చిన్న హింట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపిస్తోంది. అసలు బాహుబలి పార్ట్ 3 నిజంగానే రాబోతోందా? దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 2 భాగాలుగా వచ్చిన ఈ చిత్రం కేవలం భారీ వసూలే కాదు, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి నటీనటుల అద్భుత నటనతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆ తర్వాత పాన్ ఇండియా అనే పదం మరింత బలంగా వినిపించడం మొదలైంది. అందుకే ఇప్పటికీ బాహుబలికున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అభిమానులకు మరో సర్ప్రైజ్ లభించింది. చాలా కాలంగా బాహుబలి పార్ట్ 3 పై వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా విడుదలైన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ ప్రమోషన్ లో ప్రభాస్, రానా, అనుష్క కలిసి కనిపించారు. ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలో రానా ఆసక్తికర విషయం చేశారు. ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదు, బాహుబలి మాత్రం ఉంటుంది అని రానా చెప్పడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. వెంటనే రానా, అనుష్క కలిసి బాహుబలి బాహుబలి అని చెప్పగా ప్రభాస్ 3 వేలు చూపించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. అభిమానులు దీన్ని బాహుబలి పార్ట్ 3కి సంకేతంగా భావిస్తున్నారు. ఈ వీడియో విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షలాది మంది అభిమానులు తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బాహుబలి 3 గురించి గతంలో కూడా రాజమౌళి పలు సందర్భాల్లో మాట్లాడారు. సరైన సమయం వస్తే ఈ కథను మళ్లీ కొనసాగించే అవకాశం ఉందన్నారు. నిర్మాత కూడా శోభు యార్లగడ్డ కూడా భవిష్యత్తులో బాహుబలి ప్రపంచాన్ని మరింత విస్తరించే ఆలోచనలున్నాయన్నారు. దీంతో ఇప్పుడు వచ్చిన ఈ కొత్త హింట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 3 విడుదల తేదీ, షూటింగ్ షెడ్యూల్ లేదా అధికారిక నిర్మాణ వివరాలపై పూర్తి ప్రకటన ఇంకా రాలేదు. అందువల్ల పూర్తి వివరాలు రావాలంటే రాజమౌళి లేదా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.